నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని తర్వాత బిగ్ బాస్‌లోకెళ్ళి ఇప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ అండ్ ఇంకా టీవీలో కూడా కొన్ని కొన్ని షోస్ కూడా చేస్తున్నటువంటి అశురెడ్డి మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదయింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి దాదాపు 9,00,00,000కు పైగానే మోసం జరిగింది. 5 కిలోల బంగారం కూడా ఇచ్చాము. ఒక ఫ్లాటు, కారు ఇవన్నీ కూడా తన పేరు మీద రాయించుకుంది అని చెప్పేసి, ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్పేసి కేస్ ఫైల్ చేయడం జరిగింది ధర్మేంద్ర అనే వ్యక్తి. అసలు ఏం జరిగింది? ఈ కేస్ గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. హలో శేఖర్ భాష గారు. అండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా నుంచి, చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి మీద ఏదో రకంగా ఎక్కడో అక్కడ కేస్ ఫైల్ అవుతుంది. ఏదో ఒక ఇష్యూలో బయటకొస్తున్నారు. మొన్న చూస్తే విష్ణుప్రియ, మంగ్లీ, ఇప్పుడు అశురెడ్డి. ఏంటసలు ఈ అశురెడ్డి కేసేంటి? కేసుకు సంబంధించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎఫ్ఐఆర్ చూసాను. అది 76/2026 అని ఉంది. అది మన సీసీఎస్‌లో రిజిస్టర్ అయింది. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. బేసికల్లీ ఒక ఆడపిల్ల మీద కేసు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఒక సాక్ష్యం లేకుండా మగాడి మీద ఇట్ట పెట్టచ్చు కేసును. ఒక ఆడపిల్ల అయితే వెళ్ళి వీడు నన్ను మోసం చేశాడు అని చెప్పి ఏదో 2, 3 మెసేజ్‌లు లేకపోతే అవి కూడా లేకపోయినా కూడా ఏడి పెట్టచ్చు. బట్ ఒక ఆడపిల్ల మీద కేసు పెట్టాలి అంటే మన పోలీసులు ఏం చేస్తారంటే కుదరదు, రాదు, తెలీదు, చెప్పలేము అన్నట్టుగా కుదరదు అని చెప్తారు. ఎందుకు అంటే నీ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లీగల్ ఒపీనియన్కి పంపించి తర్వాత వెరిఫై చేసుకొని మనం దీన్ని నిలబడగలం అనుకుంటే ఆ గ్రౌండ్స్ ఉంటే తప్ప పోలీసులు ఛాన్స్ తీసుకోరు. సో ఈ అమ్మాయి మీద కేసు అయిన నేపథ్యంలో ఒకసారి ఆ పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఆయన సత్యనారాయణ గారు అనుకుంటారు, వీళ్ళ నాన్నగారు ధర్మేంద్ర వాళ్ళ నాన్న ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో, మరి ఆయన ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టున్నాడు. మరి ఆయన ఇక్కడికి రాని పక్షంలో ఆయన తరపున ఈయన కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు. మేబీ ఆయన లండన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చేమో, అది వేరే. బట్ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం, అది ఎఫ్ఐఆర్ అవ్వడం అనేది మనం చెప్పుకోదగ్గ విషయం. జనరల్గా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేశాడు మొర్రో అని చెప్పి ఆడపిల్లలే కేసులు పెడుతుంటారు ఎక్కువగా. అండ్ దరిద్రం ఏంటంటే మన దేశంలో సేమ్ ఇప్పుడు మీరు గమనిస్తే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేసింది అని కదా కేసు. దీంట్లో రిజిస్టర్ అయిన సెక్షన్స్ చూడండి. చీటింగ్ కేసు, డబ్బులు, ఇవి. దీనికి ఉన్న శిక్షలు కూడా తక్కువే. అదే మగాడు చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష. దాన్ని అత్యాచారంగా కూడా పరిగణిస్తారట. సో అటువంటి దేశంలో బతుకుతున్నాం మనం. ఇదే లండన్లో అయితే ఈ చట్టాలు నథింగ్. అంటే ఒకవేళ అమ్మాయి వెళ్ళి పెట్టింది అనుకో, ఈ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను వాడుకొని మోసం చేశాడు అంటే, వాడుకోవడం అంటే ఏంటని అడుగుతారు వాళ్ళు. లండన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు. వాడుకోవడం అంటే ఏంటంటే, నేను నా శరీరాన్ని ఇదిగా వాడు హీ హ్యాస్ ఎంజాయ్డ్ అంటే, వాడు ఎంజాయ్ అంటే నువ్వు ఎంజాయ్ చేయలేదని అడుగుతారు వాళ్ళు. మనలా కాదు. ఓకే. మనలో ఏంటంటే మన మగాడు మాత్రం ఒక బొగ్గు, వాళ్ళు బంగారం, వీడు దాన్ని ఎంజాయ్ చేశాడు కాబట్టి వీడు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి అని, అంటే ఒక ఆబ్జెక్టిఫికేషన్ అనేది ఇంకా మనం అదే కోణంలో చూస్తున్నాం. కాకపోతే ఈ ఆబ్జెక్టిఫికేషన్ అనేది వాళ్ళకి లాభదాయకంగా ఉంది కాబట్టి ఎవరు కూడా దాని గురించి మాట్లాడరు. సో ఇక్కడ ఇందాక వస్తూ దారిలో ఊరికి చెక్ చేస్తున్నప్పుడు ఒక ప్రముఖ విశ్లేషకుడు ఆయన మాటల్లో, ఇతను ఇట్లా క్లెయిమ్ చేస్తున్నాడు కదా, మరి ఆవిడ కూతురు, వాళ్ళ కూతురు వాళ్ళకి బంగారం, ఆ బంగారం నువ్వు ఇన్నాళ్ళు వాడుకున్నావు కదా, కాబట్టి దీనికి చెల్లు అంటే ఏంటిది? నథింగ్ బట్ అమ్ముకోవడమే కదా. సో ఇది ఇక్కడ మాత్రమే నడిచే లాజిక్ అనమాట. ఈ వాడుకోవడము అంటే ఆడది ఒక వస్తువులాగా మాట్లాడే విశ్లేషకులు ఇంకా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు ఒక వస్తువు, వీడొక రసికుడు, వీడే ఎంజాయ్ చేశాడు కాబట్టి హీ హ్యాస్ టు పే. ఆవిడకి ఏ రకమైన ఎంజాయ్మెంట్ ఉండదు వీడితో తిరిగినప్పుడు. ఆవిడకి బాధో పెయినో ఏదో ఉంటుంది. వీడి కోసం పాపం కొవ్వొత్తిలా కరిగిపోతూ అందిస్తూ ఉంటుంది. వీడు మజా లేతా హై కాబట్టి వీడు డబ్బులు కట్టాలి. ఆవిడకి ఏ రకమైన మజా ఉండదు, అది సాక్రిఫైస్. అందుకని ఆవిడ నష్టపోయింది, వీడు లాభపడ్డాడు. ఇదే సరే, వదిలేండి. ఇకపోతే వాళ్ళ నాన్నగారు ఊరికి అలా కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఎఫ్ఐఆర్ అయిపోతుందని అనుకున్నాను. అది కూడా సీసీఎస్లో తరోగా సాక్ష్యాలు సమర్పించాడు ఆయన. సో ఈ అమ్మాయి కోసం కొన్న నగలకి సంబంధించిన 5 కేజీల బంగారానికి సంబంధించిన బిల్లులు, తర్వాత లగ్జరీ కార్స్ కొన్న అమ్మాయి పేరు మీద కొన్నప్పుడు, అమ్మాయి పేరు మీద కొన్నాడు బట్
కట్టింది ఎవరు? ఈయనే కదా! సో, ఎక్కడి నుంచి అయితే ట్రాన్సాక్షన్ అయిందో అది. అది కాకుండా ఇంకా ల్యాంకో హిల్స్‌లో ఏదో 1.8 క్రోర్స్ ఏదో అడ్వాన్స్ ఏదో కట్టాడు ఒక దీనికి. ఇవన్నీ వెరసి 9.3 క్రోర్స్ అయింది. కాకపోతే అంతకన్నా ముందే ఒక సెటిల్మెంట్‌కి రీచ్ అయ్యారు వీళ్ళు. ఒక చిన్న బ్రేకప్ స్టేజ్ ఎప్పుడో వచ్చింది. ఓకే. 70,00,000 వరకు ఇప్పుడు 2018లో పరిచయం అట. ఏదో ఒక కామన్ ఫ్రెండ్స్ దీంట్లో పార్టీలోనో దేంట్లో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఈ అమ్మాయే నాకు నువ్వంటే ఇష్టం, లవ్వు అని చెప్పి ప్రపోజ్ చేసింది అని చెప్పి ఆవిడ కంప్లెయింట్‌లో రాశారు. సో, ప్రపోజ్ చేసిన తర్వాత సరే ఇద్దరు కలిసి తిరగడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో సరే నా పెళ్ళామే కదా అని చెప్పి చేసుకోబోయే అమ్మాయి కదా అని అతను ఆ అమ్మాయికి డబ్బులిచ్చాడు. అలా ఇచ్చిన కొన్నాళ్ళకి మేబీ అరౌండ్ ఒక 2 ఏళ్లకు ఆ టైంకి ఏదో బ్రేకప్ అనుకున్నారు. చాలా రకాల ఇవి వస్తుంటాయి కదా! సో, మేబీ ఎందుకో ఏందో తెలీదు బ్రేకప్ అనుకున్నారు. బ్రేకప్ అనుకున్నప్పుడు సరే నీ ఇష్టం బ్రేకప్ అంటున్నావు కదా! మరి ఇన్నాళ్ళు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పు కోసమో దేనికోసమో మామూలు ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళిన వాటిని గురించి అడగం మనం. హ్మ్. లేకపోతే ఎక్కడైనా టూర్‌కెళ్ళాము. హనీమూన్‌కో లేకపోతే అలా అలా ఒక లాంగ్ వెకేషన్‌కెళ్ళాము. గోవాకెళ్ళావు, లేకపోతే మారిషస్‌కెళ్ళావు. అటువంటి వాటి గురించి అడగక్కర్లా. కానీ లిటరల్లీ యూ పెయిడ్ సమ్ మనీ అనుకో. సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఆర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ యూ గిఫ్టెడ్ ఎ కార్. ఇటువంటివన్నీ కూడా నువ్వు ఇచ్చినట్టుగానే భావించాలి. సో, అటువంటి వాటికి సంబంధించిన ఈ 70,00,000 దాకా తేలేటప్పుడు. సో, 70,00,000 ఇంకా ఎక్కువే ఉందో అయ్యుండొచ్చు. బట్ నేను ఫైనల్‌గా 70,00,000కి సెటిల్ చేసేస్తాను నిన్ను. నీ 70,00,000 నీకు ఇచ్చేస్తాను. నీకు నాకు సంబంధం లేదు. రామ్ రామ్. దీనికి మన హేమ గారు మీడియేట్ చేసినట్టుగా ఓకే. ఎఫ్ఐఆర్‌లో రాశారు. హేమ గారు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఒక విలేకరు అడిగినప్పుడు అవును ఎప్పుడో జరిగింది కదా అని కన్ఫర్మ్ చేశారు. సో, అలా ఈవిడేం చేసింది పోస్ట్ డేటెడ్ చెక్స్ ఏవో ఇచ్చింది. ఇచ్చి నేను త్వరలోనే నీకు నీ డబ్బులు ఇచ్చేస్తాను. ఇంక నా జోలికి రావద్దు అన్నట్టుగా చేసుకున్న తర్వాత ఒక రోజున డబ్బులొచ్చినాయి మీకు డబ్బులు ఇచ్చేస్తాను. నాకు చెక్స్ పంపించేస్తే నేను డబ్బులు ఇచ్చేస్తాను. అన్నప్పుడు చెక్స్ వాళ్ళు పంపించడం, తీసుకొని వెంటనే చించి అవతల పడేసి డబ్బులు లేదు, బొక్క లేదు వెళ్ళిపోండి అని చెప్పి అలా చేసింది అన్నట్టుగా సమాచారం. ఐ మీన్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చెప్తుంది. ఒకవేళ గనక ఆవిడ డబ్బులు ఇచ్చిండి ఉండుంటే ఆ డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదో ఉంటుంది కదా! అలా కాకపోయినా కూడా ఈ చెక్కులు చింపేసినా కూడా ఆ చెక్‌కి సంబంధించిన ఫోటోలు అయితే ఉంటాయి కదా! సో, అవి సబ్మిట్ చేసి ఉండొచ్చు. దీంతో పాటు ఈ మిగతా అప్పుడేమైంది తర్వాత కొన్నాళ్ళకి ఆహ్, సర్లే కలిసి ఉంటాలే నీతోటి అన్నట్టుగా మళ్ళీ రిటర్న్ వచ్చింది. ప్యాచప్. బ్రేకప్ ఓకే. అయిపోయింది. ఇప్పుడు ప్యాచప్. ఓకే. ప్యాచప్‌లో సరే కొన్నాళ్ళు కలిసి ఉంటున్న టైంలో ఇంకెట్లాగో కలిసి ఉంటావు కదా అని చెప్పి ఆ అమ్మాయికి ఇల్లు తీసివ్వడము, కార్లు తీసివ్వడము ఇవన్నీ కూడా అతను చేశాడు. మళ్ళీ సడెన్‌గా ఏమైందో ఇదివరకట్లాగే నో నాకు నువ్వొద్దు అని చెప్తా. ఇలా చెప్తున్నప్పుడు సరే మళ్ళీ అగైన్ అడుగుతారు కదా! అలా అంటే బ్యాక్ ఇచ్చేయమని చెప్పి. ఇంతకుముందు 70,00,000కి అలా చేసింది. ఇప్పుడు 9.3 క్రోర్స్ తేలింది. అవి ఇవ్వాలంటే మాటలు కాదు. సరే ఓకే. మొత్తానికి అతను మోర్ దాన్ మనీ షీ ప్లేడ్ విత్ హిస్ లైఫ్. ఓకే. ఒక ఎన్ఆర్ఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. అతను తను సంపాదించుకున్న డబ్బులు అవన్నీ కూడా ఆ అమ్మాయి తన లైఫ్‌లో ఉంటుందనే దీనితోటి ఖర్చు పెడితే, ఆవిడ ఆఖరికి ఫైనల్‌గా ఇతన్ని మొత్తం అన్ని రకాలుగా వాడుకొని అతన్ని ఫైనల్‌గా ఒక తన్నేసింది. అనే ఓకే. కోణంలో ఆ బాధతోటి అతను తండ్రి పెట్టిన కేసు. ఇక్కడ వాళ్ళ వర్షను ఏవో కొన్ని చెప్తున్నారు. లైక్ ఆయనకి ఆల్రెడీ పెళ్ళయిందని, హ్మ్. డైవర్స్ అయ్యాడని. అంటే ఇప్పుడు ఇంత జరుగుతుంటే తను సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే నేను లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని స్టోరీ పెట్టడం. తర్వాత మళ్ళీ తన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి స్టోరీ పెట్టడం. ఎట్లా చూడాలంటే ఓవైపు వాళ్ళు ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేసి అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడితే ఆయన కూడా చెప్పడం. సో ఏంటసలు ఇక్కడ నుంచి చూసుకుంటే ఇటువైపేమో తను డబ్బులు ఇవన్నీ కూడా తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఓవైపు చూస్తే తన స్టోరీస్ ఏమో ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు అంటూ కూడా రేపు ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కోణంలో చూసుకుంటే అంటే ఇటువైపు నుంచి వీళ్ళ అమ్మగారు ఏమైనా చెప్పిందా? లేదంటే ఏం జరిగుండొచ్చు? ఇప్పుడు వాళ్ళ అమ్మా, నాన్నకి డైవర్స్ అవ్వచ్చు. ఆయన సెపరేట్‌గా ఉంటుండొచ్చు. బట్
ఆయన మంచి ఆయనే అవుతాడు. మరి అలాంటిదే ఈయన లైఫ్‌లో కూడా జరుగుండొచ్చు కదా! ఒక డైవర్సు. అది జరిగినంత మాత్రం ఈయన చెడ్డవాడైపోడు కదా! ఓకే. డైవర్స్ అనే విషయం తెలియకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. హ్మ్. అంత ఈజీ ఏం కాదు. కానీ అది ఇన్నేళ్ల అది ట్రావెల్‌లో తెలియకుండా దాచిపెట్టాడు. అందుకే మేమిప్పుడు మ్యారేజ్‌కి అది యాక్సెప్ట్ చెప్పడానికి చేయట్లేదు అంటున్నారు కదా! అదే ఇప్పుడు ఇతన్ని సబ్మిట్ చేసిన దాంట్లో నాట్ జస్ట్ ఈ బిల్ వీళ్ళ చాట్స్ కూడా సబ్మిట్ చేశాడు. దాంట్లో క్లియర్ కట్‌గా షీ ఈస్ సేయింగ్ దట్ ఐ లవ్ హిమ్. వి విల్ బి గెట్టింగ్ మ్యారీడ్. దీనికి సంబంధించిన చాట్‌కి సంబంధించిన బోలెడన్ని సాక్ష్యాలు సీసీఎస్‌లో సమర్పించారు వీళ్ళు. సో, కాబట్టి అది ఫేక్, ఇది ఫేక్ అని చెప్పడానికి ఏం లేదు. సో, మేబీ ఆ సాక్ష్యాలన్నీ కూడా మనకి మీడియాకి రాకపోవచ్చు. కానీ ఇఫ్ యూ గో టు కేస్ డైరీ ఆర్ యూ సీ ద స్టేట్మెంట్ యూ విల్ ఫైండ్ ఆల్ దిస్. ఇవి లేకుండా అంత ఈజీగా ఆడపిల్ల మీద కేసు ఇంపాసిబుల్ పెట్టడం. ఓకే. చాలా పకడ్బందీ సాక్ష్యాలు ఉంటే తప్ప ఇది అవ్వదు. సరే, ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఆయన విడిపోయిన తర్వాత తల్లి గారాబమో లేకపోతే ఏదో ఆవిడే చెడగొట్టిందని ఆయన ఒపీనియన్ చెప్పాడు. అదే ఆయన ప్యూర్ ఒపీనియన్ కావచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి ఇతని మీద కూడా అంటే తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఒకానొక వాదన బయటకొస్తున్నది ఏంటంటే, ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది. డైవర్స్ తీసుకున్నాడు. ఆ డైవర్స్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇతను ఆవిడని గృహహింస చేశాడు. హ్మ్. బేసికల్లీ ఉండేది. బట్ అలా అన్నప్పుడు వాళ్ళు దానికి సాక్ష్యాలు చూపించాలి తప్ప ఊరికే ఒక నోటి మాట అనేసి కుదరదు. ఓకే. ఓహ్! అదొకటుంటది. ఇకపోతే ఇది మనం చూడాల్సిందేంటంటే, అట్‌లీస్ట్ ఒక కేసైనా ఇటువంటి కేసులు మగాళ్ళ తరపు నుంచి కూడా రిజిస్టర్ అవుతున్నాయి. మనం చూస్తే ఎక్కువగా హనీ ట్రాప్‌లు ఎలా జరుగుతాయంటే, కొంత కాలం నడిచిన తర్వాత నీ మీద రేప్ కేస్ పెడతానను, లేపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను వాడుకున్నావు అని చెప్పి నీ మీద కేస్ పెడతానను. ఇటువంటివి కూడా జరుగుతాయి. ఇలా కూడా ఆ అమ్మాయి బెదిరించింది అని ఆ కంప్లెయింట్‌లో రాయబడింది. అవును. సో, బట్ జనరల్‌గా అలా బెదిరించడం ఓకే. ఒకవేళ గనక కేసు అయ్యుంటే అదే పందాలో కేసు అయ్యుంటే ఏమైయుండేది? మహా అయితే అతను ఒక 14 రోజులు తీసుకెళ్తారు ఫస్ట్. ఒకవేళ సాక్ష్యాలు గనక బలంగా ఉంటే, అవును కలిసి తిరిగారని ఉన్న సాక్ష్యాలు చాలు ఇటువంటివి పెట్టుంటే. బట్ బయటకొస్తారు ఆటోమేటిక్‌గా. తర్వాత అది కోర్ట్‌లో ట్రయల్ జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఏమిటి పెద్ద న్యూస్ అవుతది కదా! ఇలా కేసులు పెట్టేవాళ్ళు మనం చాలామందిని చూస్తున్నాం. వీళ్ళకి జనరల్‌గా సంఘంలో కొంత గౌరవం ఇవన్నీ కూడా హనీ ట్రాప్‌లు చేస్తున్నారు అనే రకమైన విమర్శలు ఎదుర్కొంటారు. దీనివల్ల ఆపర్చునిటీస్ కూడా తగ్గుతాయి సినిమాల్లో అనే కోణంలో కూడా చాలామంది ఇటువంటి కేసులు పెట్టకుండా దూరంగా ఉంటారు అనేది కొంతమంది భావన. ఓకే. అంటే ఇప్పుడు అశ్విరెడ్డి కేస్ పెట్టకపోవడానికి రీజన్ ఇదే అనుకోవచ్చు. ఎందుకు కేస్ పెట్టలేదు? తను ముందుగా ఎందుకు కేస్ ఫైల్ చేసినట్టు? కేసు పెడతాను అని చెప్పి బెదిరించింది అని ఈయన చెప్పాడు. బట్ షీ హాస్ ద ఆప్షన్. సో, జనరల్‌గా మీరు పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక అమ్మాయి మీద కేసు పెడతాను అని చెప్పినప్పుడు వాళ్ళు మనకి చెప్పేదేంటంటే, మేము పెడతామయ్యా. బట్ ఆ అమ్మాయి వచ్చి మీ మీద రిటర్న్ కేసు పెడితే మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే. మీకు చాలా రోజుల క్రితం మనకి కెవిన్ అని ఒక ఇతను ఇట్లాంటి కేసే. ఏంటి, ఒక ఆవిడతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసి, ఆవిడతో కొచ్చిను, ఊటీ, కొడైకెనాల్ లాంటివేవో తిరిగి, తర్వాత ఫైనల్‌గా ఆవిడ నాకు నువ్వు వద్దు పో అంటే, వీడు మరి ఇన్నాళ్ళు నేను నీకోసం ఖర్చు పెట్టిన డబ్బులు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అని అడిగితే, సరే కేసు పెట్టడానికెళ్తే, ఎక్కడ జరిగిందో అక్కడే పెట్టుకోపో అన్నారట. అంటే కొచ్చిన్‌లో తిరిగాం. కొచ్చిన్ హోటల్స్, ఆ రిసిప్ట్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళి, ఆ కొచ్చిన్ పోలీస్ స్టేషన్‌కెళ్తే పెడతాము. బట్ ఆ అమ్మాయి వచ్చి నీ మీద ఇప్పుడు రేప్ కేస్ పెడతదనుకో, అదే హోటల్‌లో మీరున్నారు గదా! ఆ కోణంలో ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి వచ్చి కేస్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇద్దరు కలిసి ఒక రూమ్‌లో ఉన్న ఓకే. నేపథ్యంలో షీ హ్మ్. కెన్ ఆల్వేస్ క్లెయిమ్. కన్సెన్షువలే అవ్వచ్చు గాక. బట్ ఇఫ్ షీ సేస్ సో, ఆవిడ అలా చెప్తే మేము తప్పనిసరి పరిస్థితిలో రిజిస్టర్ చేయాల్సొస్తది. మిమ్మల్ని ఓ 14 రోజులు రిమాండ్ పంపించాల్సొస్తది. మీకు ఓకేనా? అని అడిగితే నాకు వద్దురా బాబు అని చెప్పి వాడు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడు. ఓకే. అది తెలిసిన తర్వాత ఆవిడ మళ్ళీ వీడి మీద ఇక్కడ రకరకాల కేసులు పెట్టి, వీడి మీద డివైజులు తీసుకోవడము, వీడిని కొన్నాళ్ళు 2, 3 రోజులు పెట్టడం పోలీస్ స్టేషన్‌లో ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. సో, బేసికల్లీ చట్టం వాళ్ళకి చుట్టంలాగా మారిన నేపథ్యంలో దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వీళ్ళు రకరకాల కేసులు పెట్టుకుంటూ ఈ ఎక్స్‌ట్రాక్షన్స్ చేస్తుంటారు. అయితే ఇప్పటికైనా ఆవిడ పెట్టుకోవచ్చు కేసు. కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఆ అబ్బాయి సేఫ్ సైడ్ వాళ్ళ నాన్నతో పెట్టించాడు. అతను లండన్‌లో ఉన్నాడు గాబట్టి, లండన్‌కెళ్ళి మన వాళ్ళు అతన్ని తీసుకురావడం కష్టం అవుతది. విజయ్ మల్యనే ఇప్పటిదాకా పట్టురాలేదు గదా! ఓకే. అండ్ ఇంకొకటేంటంటే, బైలేటరల్ ట్రీటీస్ అని ఉంటాయి.
ఇప్పుడు ఈ అబ్బాయి నిజంగానే లండన్‌లో ఉంటే, ఇతన్ని ఈ అమ్మాయి కేస్ పెడితే తీసుకొచ్చి రిమైండ్ చేసే పరిస్థితి ఏదైనా ఉందనుకో, వీళ్ళెళ్ళి ఇదిగో ఈ అబ్బాయి మీద ఈ కేసు ఉంది. ఇది తీసుకురావాలంటే, ఇక్కడ ఏమవుతదంటే, ఈ ద్వైపాక్షిక ట్రీటీస్‌లో ఇదే చట్టం ఇక్కడ కూడా ఆమోదయోగ్యమైన చట్టం అయితే, ఇక్కడ భరణం ఇవ్వాలంటే ఇక్కడ కూడా భరణం ఇవ్వాలి. ఇక్కడ అత్యాచారం, దీన్ని అత్యాచారం నువ్వు డిసైడ్ చేసావు. జస్ట్ హోటల్ రూమ్‌లో ఇద్దరు కలిసి ఉన్నంత, ఓయో రూమ్‌లో ఇద్దరు కలిసి వెళ్ళారయ్యా. ఇది అత్యాచారం అని నువ్వు డిసైడ్ చేసావు. అది అది ఇక్కడ కాదు. అది ఓయో రూమ్‌లో, ఇది కన్సెన్షువల్‌గా చూస్తారు వాళ్ళు అక్కడ. ఓకే. ఓయో రూమ్‌కి ఎందుకు వెళ్తావు? ఆ అమ్మాయి బిల్లింగ్ అని వెళ్ళింది కాబట్టి మేము దీన్ని కన్సెన్షువల్‌గా చూస్తాం. లేదు లేదు మా ఇండియాలో వాళ్ళు చెప్పిందే నిజం, వాళ్ళు అత్యాచారం అంటే అత్యాచారం అని రాసుకోవాలి అంటే కుదరదు, దుబాయ్ అంటారు. ఓకే. సో ఇక్కడ నేను ప్రాక్టికల్‌గా చూస్తుంది ఏంటంటే, ఆ అబ్బాయి లండన్‌లో ఉండడం వల్ల కొత్త సేఫ్ గ్రౌండ్‌లో ఉన్నాడు. ఈ అమ్మాయి కేసు పెట్టుకున్నా కూడా వాళ్ళు పట్టుకొచ్చే పని ఉండదు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంటుంది. తమ్ముడే ఓకే. ప్యాకెట్. ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌లో ఈవిడ మీద పెట్టిన కేసు నరసింహారెడ్డి గారు ఏసీపీ, ఆయనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అట. ఆయనే దీన్ని చేస్తుంటారు. ఓకే. అంటే మనకి ఇక్కడ గమనిస్తే హ్మ్. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ నిన్న మంగ్లీ కేసులో కూడా ముత్యారెడ్డి గారు మాట్లాడారు. ఓకే. సో అంతా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైడే మూవ్ అవుతున్నాయి ఇప్పుడు కేసెస్. ఓకే. రైట్. అంటే ఇక్కడ ఎవిడెన్స్ కూడా తను మన వైపు ఎవిడెన్స్ ఏం లేదు, మనం కేస్ ఫైల్ చేయడానికి కూడా తన వైపు ట్రాన్సాక్షన్ గానీ, తను తీసుకున్న హౌస్‌కి సంబంధించో, కార్‌కి సంబంధించో, అమౌంట్‌కి సంబంధించో అన్ని ఎవిడెన్స్ తన దగ్గరున్నాయి. మనం కేస్ ఫైల్ చేయడానికి మన దగ్గర ఏముంది అని ఆలోచించి ఏమైనా ఆగిపోయి మన ఉండొచ్చంటారా? దగ్గరే ఉంది. అమ్మాయి కార్డ్ ఉంది కదా! హ్మ్. లేడీ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. ఓకే. ఇంకేం అక్కర్లేదు ప్రస్తుతం. భారతదేశంలో అదే గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశంలో లేని హ్మ్. అద్భుతమైన ఇటువంటి ఫెసిలిటీ లేడీస్‌కి మన భారతదేశం కల్పించింది. నువ్వు చైనా పో చీ పో అంటారు. ఇటువంటి కేసులు తీసుకోరు. ఓకే. లండన్ పో, అమెరికా పో, ఎక్కడా కూడా ఇటువంటి కేసులు తీసుకోరు. మన వాళ్ళు అత్యాచారం డెఫినిషనే మార్చేశారు. పెళ్లి చేసుకొని ప్రామిస్ చేస్తే, అదే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేస్తే, అది అబ్బాయికి మాత్రమే రెస్పాన్సిబిలిటీ. 10 ఏళ్ళు జైలు శిక్షట. మరి ఇప్పుడు ఇదే కోణంలో అమ్మాయి చేసింది కదా! ఈ అమ్మాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష సెక్షన్‌లు ఎక్కడ కనపడవు నీకు. సో అది ఓన్లీ బోలో భారత్ మాతాకి జై. ఓకే. మన భారతదేశంలోనే మాత్రమే సాధ్యమైనటువంటి. రైట్. అయితే ఇప్పుడు రేపు అశురెడ్డి ప్రెస్ మీట్ పెడితే, ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి ఎవిడెన్స్ మన ముందు పెట్టే ఛాన్స్ ఉంది? అసలు ఈ అశ్వరెడ్డి గారు కేసులో ఏం గనక, జరుగుతుంది? నేను అదే అంటున్నాను. అశ్వరెడ్డి గనక తన లాయర్‌తో సంప్రదిస్తే మేబీ వాళ్ళు కౌంటర్ కేస్ పెట్టడానికి ఆయన సలహా ఇవ్వచ్చు. మీరు పెట్టండి కేసు. మిమ్మల్ని వాడుకున్నాడు. లేకపోతే అతను ఏదో సమ్ కారణాల వల్ల నేను విడిపోయాను అని చెప్పి మీరు పెట్టచ్చు. మీరు పెట్టండి. వాళ్ళు ఇదవుతారు అనే ఓకే. కోణంలో సలహాలు వెళ్తాయి. ఆ కోణంలో సో వీళ్ళకేంటంటే సాక్ష్యాలు అవసరం లేదు. ఓకే. కలిసి ఉన్నట్టు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి, ఇతను ఏదో వీక్షణంలో నాకేదో కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి, లేకపోతే ఒక చాక్లెట్ ఇచ్చి, ఇలాంటివి ఏవో రాస్తారు. రాసి ఫైనల్‌గా నన్ను ఇలా చేశాడు అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత కేసులు పెట్టుకోమని సలహాలు ఇచ్చే లాయర్లు బోలెడు మంది ఉంటారు. ఓకే. ఆవిడ చేస్తుందని నేను చెప్పను. చెయ్యాలని కూడా నేను చెప్పను. తప్పులు ఎవరు లేనివి అబద్ధాలు రాయకూడదు. బట్ స్టిల్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్‌లో చట్టాలను మిస్‌యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇటువంటివి కేసులు పెడతారు. కానీ పెట్టిన వెంటనే ఇది కౌంటర్ కేస్ కదా అని అర్థమైపోద్ది పోలీసులకి. కాకపోతే ఇది ఈ పోలీస్ స్టేషన్‌లో ఉంది. మరి ఆవిడ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తది? ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. మేబీ వైజాగ్‌లో ఒకవేళ అక్కడ ఉంటే అక్కడ కూడా వెళ్ళి పెట్టచ్చు. సో వీళ్ళకి పెద్ద కమ్యూనికేషన్ లేని టైంలో కౌంటర్ కేసుగా కూడా చూడకుండా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అదే పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి నువ్వు పెట్టావనుకో, ఆల్రెడీ ఉంది కదమ్మా, దీని మీద కౌంటర్ కేసు పెట్టడానికి వచ్చావా నువ్వు అంటారు. తెలీదు, ఈ న్యూస్ కనుక వైరల్ కాలేదు అంటే మాత్రం, ఇప్పుడు రేపు ఆవిడ ఏ స్టేషన్‌కి అయితే వెళ్తుందో ఆ స్టేషన్‌లో ఉన్న ఎస్ఐకో, సీఐకో ఇవి తెలియకపోతే ఖచ్చితంగా వాళ్ళు దే కెన్ రిజిస్టర్ ఎ కేస్. ఓకే. అది. రైట్. అంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? ఆల్రెడీ ఇలా కేస్ ఫైల్ చేశారు. చాలా సో మేము చోట్ల కౌంటర్ ఎఫ్ఐఆర్ కేస్ ఫైల్ పెట్టే ముందు చేస్తున్నామని. యాక్చువల్‌గా ఒక చిన్న ఇదేంటంటే, ఫోన్ చేసి ఫస్ట్ కనుక్కుందాం. అతనికి ఫోన్ చేసి కనుక్కుందాం ఫస్ట్ ఎఫ్ఐఆర్ పెట్టే ముందు అనుకుంటారు. కానీ చాలా చోట్ల ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండానే ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు. ఓకే. రైట్. అది. సో మరి ఏం జరుగుతుందంటారు ఇప్పుడు ఈ కేసులో? ఎవరన్నా మేబీ ఒక కన్నింగ్ లాయర్ ఎవరన్నా సరే చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. నాకు తెలిసి అందరి లాయర్స్‌కి తెలిసి ఈ చట్టాలు కాబట్టి మనం కౌంటర్ కేసు పెడదాం. డబ్బులుకి మనం లెవరేజ్ చేసుకోవచ్చు కేసు దీన్ని అన్నట్టుగా చేయొచ్చు. కౌంటర్ కేసు గనక పెట్టగలిగితే, బట్ అతను సేఫ్ గ్రౌండ్‌లో ఎందుకున్నాడంటే లండన్‌లో ఉండి అతను వాళ్ళ నాన్నతో ఇక్కడ మూవ్ చేస్తున్నది అందుకే అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే. అది. రైట్. అంటే ఈ లోపల వీళ్ళకి ఒకవేళ కేసు పెట్టిందనుకోండి,
యాంటిసిపేటరీ బెయిల్ చాలా ఈజీగా వస్తుంది ఇతనికి. మిగతా కేసులో రాకపోవచ్చేమో కానీ ఇప్పుడు మన అదేంటది మన రీసెంట్గా విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో ఒక అమ్మాయి వెళ్ళి పెట్టింది. అది క్లాస్మేట్ లేకపోతే బ్యాచ్మేట్. ఆవిడ మీద అత్యాచారం చేశాడు. సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నాడు. లవ్ అని పేరు చెప్పి అత్యాచారం చేస్తున్నాడు. ఓయూ రూమ్కి తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నాడు. అంటే అవునా, ఓయూ రూమ్ తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు, ఎంత దారుణం అని చెప్పి పోలీసులు కేసులు పెట్టేస్తారు. అబ్బాయిని 14 రోజులు రిమాండ్ కూడా పెట్టారు. 14 రోజులుగా తర్వాత మరి ఇంకో 14 రోజులు కూడా పొడిగించినట్టున్నారు. అబ్బాయి ఈ కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు పాపం. సో ఇక్కడ ఏంటి అంటే అలా కేసులు పెట్టేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఇదే టైప్లో ఈఎంఐ కేసు పెట్టడానికి వెళ్తుందో ఆల్రెడీ ఇక్కడ కేసు ఉంది కదా, ఓకే, ఇది కౌంటర్ కేసు అవుతుంది అనుకునే టైంలో కూడా పోనీ అది కూడా ఇగ్నోర్ చేసి పెట్టినా కూడా ఈ అబ్బాయి ఎప్పుడైతే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఆల్రెడీ నేను కేసు పెట్టాను, దీన్ని వీక్ చేయడం కోసం ఆవిడ ఇట్లా పెట్టుకుంది కేసు అని చెప్తే ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ ఇమీడియట్గా వస్తుంది. ఓకే, ఇదర్ హీజ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎ సేఫ్ మూవ్ ఫర్ అని పేరేంటి ధర్మేంద్ర. ఓకే, రైట్. కానీ అంటే ధర్మేంద్రకి ఒకవేళ ఈ లాస్ ఏదైతే జరిగిందో ఆస్తి కానీ తనకు సంబంధించిన గోల్డ్ ఇవన్నీ కూడా అవన్నీ ఏమన్నా రిటర్న్ వచ్చి తనకి అంటే తనకు న్యాయం అంటే ఏంటి ఇప్పుడు? అంతే, తనకి న్యాయం అంటే ఇప్పుడు తన తన ప్రాపర్టీ డబ్బులు అంతా తనకి తనకి రావాలా? రిటర్న్ రావడము, అది ఇంక్లూడింగ్ వడ్డీ Hmm. ఆర్ఎల్స్ ఇంకా తను పడిన మానసిక వేదకి ఇవన్నిటికీ కలిపి ఎంతో కొంత వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, సో మరి ఓకే, ఎంతవరకు లాగలిగితే అంత. ఓకే. మరి అశురెడ్డికి న్యాయం అంటే? ఆవిడ న్యాయం అడగాలి కదా ఫస్ట్. ఓకే, అడిగింది ఈయన, ఎఫ్ఐఆర్ పెట్టింది ఈయన. ఉమ్, ఆవిడకి న్యాయం ఇప్పుడు అష్యూరెడ్డా ఈయన పక్కన పెట్టేసి మనం ఇది చూస్తున్న జనాలు, ఎస్పెషల్లీ మగాళ్ళు, యూత్, ఉద్యోగస్తులు, బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు, మీరు నిజంగా మీ లైఫ్లో ఒక చక్కటి ఇల్లాలు, చక్కటి కుటుంబం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరిని నెత్తిన పెట్టుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే ఒక చిన్న స్పృహ ఇవాళ రేపట్లో కొరవడుతోంది యూత్లో. ఓకే, అదేంటంటే కొంచెం గ్లామరస్గా కనబడింది, ఆవిడ ఐటెం సాంగులు చేసినా పర్వాలేదు, లేకపోతే ఎవరన్నా సరే కాళ్ళు నాకినా పర్లేదు, ఇటువంటి ఏమున్నా పర్లేదు, నేను యాక్సెప్ట్ చేసుకుంటాను అనుకుని వెళ్తే తర్వాత ఇటువంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రతి మగాడు, ఎస్పెషలీ ఇప్పుడు ఏ ఆడపిల్ల అయినా సరే ఒక మగాడిని పెళ్లి చేసుకునేటప్పుడు మోర్ దాన్ హిస్ క్యారెక్టర్ వాట్ షీ విల్ సీ, అతనికి మంచి ఉద్యోగం ఉందా, మంచి చదువు ఉందా, నన్ను బాగా చూసుకోగలడు, ఇవి కదా చూసుకునేది ఫస్ట్. సరే వాడికి బ్రేకప్ అయిందో లేకపోతే ఇటువంటివన్నీ కూడా వీటన్నీ కూడా పక్కన పెట్టేసి మేబీ అతనికి డైవర్స్ అయినా సరే ఫారెన్ సంబంధం కదా, మంచి జీతం ఉంది కదా అని చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ బెటర్, అంటే ఒక రిక్షా వాడు ఒక కార్ వాడికి ఇచ్చి చేద్దాం అనుకుంటాడు, ఒక కార్ వాడు ఒక బెంజ్ వాడికి ఇచ్చి చేద్దాం అనుకుంటాడు. సో వాళ్ళు ఒక బెటర్ స్టేటస్ కోరుకునేటప్పుడు ఈ స్టేటస్లో ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఒక బెటర్ ఒక వైఫ్ కావాలనుకోవడం తప్పలేదు కదా. సో మీరు ఎక్కడో ఉంటారు, అమెరికాలోనో లేకపోతే ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటుంటారు, ఇవాళ పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి ఇండియాకి వస్తారు. ఇక్కడ ఈవిడికి ఎన్ని బ్రేకప్లు ఉన్నాయో, ఎన్ని ప్యాచప్లు ఉన్నాయో, లేకపోతే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రియుడు మీ ఇంటికి వచ్చి పోతాడో, లేకపోతే ఆ ప్రియుడి కోసం మిమ్మల్ని చంపేసి చేసి కుక్కర్లో పెట్టేసి వండేస్తారో, ఇటు 100 చూస్తున్నాం మనం. సో ఈ స్పృహ, బేసిక్ స్పృహ, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అనే స్పృహ, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు అనే స్పృహ యూత్లో రావాలి. ఓకే, ఇది రానంత కాలం ఏదో నువ్వు గ్లామర్ చూపించి ఇప్పుడు ఇక్కడ దాకా ఏదో బికినీ వేసుకొని 4 ఫోటోలు పెట్టగానే అబ్బా ఎంత బాగుందిరా, ఇటువంటి అమ్మాయి రా నాకు కావాల్సింది అనుకుంటే, ఒరే ఇలా 100 మందికి 1000 మందికి చూపిస్తున్నారా, మళ్ళీ సబ్స్క్రిప్షన్ కూడా అంటున్నారా ఓకే. దీనికి. నీతో పాటు 100 మంది లండన్ లో చూస్తే సాఫ్ట్వేర్ అయినప్పటికీ కూడా ఆ సామాజిక స్పృహ ధర్మేంద్రకి లేదు, అట్రాక్టెడ్. ఖచ్చితంగా లేదు. ఆ మధ్యకాలంలో లక్ష్మీకాంత్ అనే ఆయన, లక్ష్మీకాంత్ రెడ్డి అనుకుంటా, ఆయన ఇట్లాగే శ్వేత శెట్టి ఎవరో ఒక ఆవిడ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆవిడ పొలో మన డబ్బులు బోల్డ్ అని ఇట్లాగే పోసేసి ఫైనల్గా వచ్చి ఈవిడ నన్ను మోసం చేసిందని చెప్పి. అరే వీళ్ళంతా ఎవరు? మోడల్స్, హీరోయిన్స్, లేకపోతే కొంతమంది ఐటెం సాంగులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ బెటర్, ఇంకా కెరీర్లో దీనికోసం పోదాం అనుకుంటుంటే నువ్వు వాళ్ళు ఆ సినిమాల్లో వెండి తెర మీద కనిపించింది చూసేసి వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళతో తిరిగి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి బయటకు వచ్చి
సో నేననేది ఏంటంటే ఒక ఎవరిని నెత్తిన పెట్టుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే అనే విచక్షణ వీళ్ళకి లేనంత కాలం ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఓకే. రైట్. రైట్. థ్యాంక్ యూ బాయ్.